మొంతా తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉందో చూద్దామని ఒకసారి బ్యారేజ్ దగ్గరికి వచ్చేసాను భయ్య. వెనకాల నుండి పానీపూరి వాసన గుమ్మలు ఆడిపోతుంది. వెయిట్ పెంచేద్దాం పదండి. 3 cheers, one more time. ఈ బ్యారేజ్ దగ్గర ఘాట్ పక్కనే ఉన్న పానీపూరి బండి అన్నది. సో అన్నకి ఎంత బిజినెస్ అవుతుందో ఒకసారి తెలుసుకున్నారండి. ఎట్లా అన్నా మన దగ్గర ఎంత పానీపూరి ఎంత? ఓకే, మన దగ్గర ఎక్కువ ఏ సేల్ వెళ్తుంది? రోజుకి లైక్ ఎన్ని ప్లేట్లు అమ్ముతారన్నా మీరు? రోజుకి పానీపూరి 100 ప్లేట్లు, ఇంకా మిగతా మిక్చర్లు 50 ప్లేట్ 60 ప్లేట్. ఓకే ఓకే, టమాటా మిక్చర్ అంటే 20 ప్లేట్స్ 3,000 వస్తాయి రోజుకి. అంతే, ఇంకా డైలీ అంతే వచ్చిందంటే ఇంకా అందరు చదువుకోవడం మానేసి పానీపూరి బండి పెడతానంటారేమో. అన్న ఒకసారి నేను లొకేషన్ చెప్పు. మ్యారేజ్ ఆంజనేయ స్వామి ఎదురు రావచ్చు. ఓకే, పానీపూరి. మరి రివ్యూ ఇచ్చేద్దామా? పాజిటివ్స్, టేస్ట్, నెగటివ్స్ వీటిలో ఏమంటారో తెలియదు. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.